హాయ్ ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అనగనగా ఒక ఊరిలో రాము సీత ఇద్దరు మంచి ప్రేమికులుగా ఉంటూ ఉంటారు. రాయబారానికి చిలకననేది పిలుస్తూ ఉంటారు. రాము వేప చెట్టు మీద ఉంటాడు, సీత కిందన తోట సాగుబడి చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరికి మధ్యన రాయబారం అంటే ఇద్దరు ప్రేమికులు కదా, ఒకరి అభిప్రాయం ఒకళ్ళు తెలియజేయటం కోసం చిలకకి లెటర్లు రాసి ఇస్తూ ఉంటారు, తీసుకెళ్ళి ఇచ్చిరామని చెప్పేసి. ఒకరోజు అలాగే రాము చిన్న కాగితం పైన సీత పైన ఉన్న ప్రేమను గురించి రాసి ఇచ్చిరామంటాడు. ఇచ్చిరామంటే చేతికి ఇవ్వకోకుండా చిలకడ దుంప ఉన్న తేక్కి కడతాడనమాట. కడితే చిలుక చేతికి ఇవ్వలేదు, చిలకడ దుంప ఉన్న చెట్టుకి కట్టేశాడు. చిలకడ దుంప తీస్తే కాగితం పడిపోతుంది, కాగితం తీస్తే చిలకడ దుంప పడిపోతుంది. సీతకి రాముకున్న ప్రేమను తెలియజేయడం ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ అలాగా ఉండిపోయిద్ది అనమాట.